హలో ఎవ్రీవన్, ఐ మమత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము అంగన్వాడీ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కషన్ చేస్తున్నామండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. మరి టాపిక్లోకి అయితే వెళ్దామండి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలో కూడా చూసామండి. సో ఇందులో అయితే మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే డిస్కషన్ చేస్తున్నాం అన్నమాట. సో కంపల్సరీగా ఇవి అనేటి కామన్గా అందరికీ, ఆయాకు అండ్ టీచర్కి అయితే తెలిసి ఉండాలండి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మెయిన్ అంటే స్టార్టింగ్ బేస్ నుండి మనకైతే అడగడం జరుగుతుందన్నమాట. సో అలాంటి క్వశ్చన్స్ అయితే నేను రెడీ చేసి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. సో ఒకసారి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేవారు మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ మెయిన్గా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. నేను ప్రతి వీడియోలో అయితే అదే చెప్తున్నాను. ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరు మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అంటే మీ పేరు, మీరు ఎక్కడి నుండి వెళ్ళారు, సో ఈ జాబ్ మీరు ఎందుకు ఎంచుకున్నారో ఇదైతే క్లారిటీగా అయితే మెన్షన్ చేయండి. సో అందుకే నేను ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇదే పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? సో కంప్లీట్ మీ యొక్క డీటెయిల్స్ అండ్ మీ ప్రొఫార్మా అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ పిల్లలకు సేవ చేయడం నాకు ఇష్టం కనుక ఈ జాబ్ని ఎంచుకున్నానని మీరు చెప్పండి. ఓకేనా? అంగన్వాడీ టీచర్ విధులు ఏంటి అని క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ పోషకాహారం, అలాగే ప్రీ స్కూల్ విద్య, ఆరోగ్య పరీక్షలు, రికార్డుల నిర్వహణ, అవగాహన కార్యక్రమాలు అన్నమాట. ఇవన్నీ కూడా అంగన్వాడీ టీచర్ యొక్క విధుల కిందికి మనకు రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఐసిడిఎస్ అంటే ఏమిటి, అది అసలు ఎప్పుడు మొదలైందనే క్వశ్చన్ మనం చూసినట్టయితే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనమాట. మనకిది 1975 అక్టోబర్ 2న అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన మెయిన్ పథకాలు ఇక్కడ మనం చూసినట్టయితే ఐసిడిఎస్ యొక్క 6 సేవలు అనమాట. సో ఫస్ట్ వన్ అయితే అనుబంధ పోషకాహారం అనమాట. సెకండ్ వన్ ప్రీ స్కూల్ విద్య, థర్డ్ వన్ పోషణ, అలాగే ఆరోగ్య విద్య, ఫోర్త్ టీకాలు, ఫిఫ్త్ ఆరోగ్య పరీక్ష, సో సిక్స్త్ వన్ అనేది రిఫరల్ అనమాట. ఈ 6 అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనం తెలుసుకొని ఉండాలన్నమాట, టీచర్ అండ్ ఆయా కూడా. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇక్కడ పోషణ్ అభియాన్ లక్ష్యం ఏమిటి అని క్వశ్చన్ చూసినట్టయితే పిల్లల్లో బలహీనత, రక్తహీనత 2% చొప్పున తగ్గించడం అనమాట. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం అండి ఇది. ఓకేనా? ఇదైతే అందరు గుర్తుపెట్టుకోండి, 2% చొప్పున తగ్గించడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే తెలంగాణలో అంగన్వాడీలకు సంబంధించిన పథకాలు ఏంటి అని క్వశ్చన్ వారు అడిగినట్టయితే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని ఒకటి గుడ్లు, పాలు, అదనపు అని ఇక్కడ మనము చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇదే కాదండి, ఈ పథకాలలో మనకి రీసెంట్గా కూడా చాలా స్టార్ట్ అయ్యాయి అనమాట. పోషకాహారం పోషణ్ యాప్ అని కూడా మనము ఒక యాప్ తీసుకురావడం జరిగిందనమాట. ఇవే కాకుండా మనకు ఇప్పుడు కొత్తగా తల్లిపాల దినోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. తొలి ముద్ద అనే ఒక పథకం కూడా మనకి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ తొలి ముద్ద పథకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోవాలన్నమాట. ఈ తొలి ముద్ద పథకం ద్వారా మనకు అంగన్వాడీ సెంటర్లో ఎటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అని కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయండి. సో దీని గురించి కంప్లీట్ మరొక వీడియో మనం కంప్లీట్ తొలి ముద్ద పథకంలో ఏమేమి అమలు అవుతున్నాయో కూడా చూద్దాం అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ పోషణ అండ్ ఆరోగ్య అంటే న్యూట్రిషన్ అండ్ హెల్త్కి సంబంధించి చూసినట్టయితే శామ్ మ్యామ్ అండ్ 2 SAM MAM అంటే ఏమిటి అని కంప్లీట్ చూసినట్టయితే సెవర్ యాక్యురేట్ అండ్ మల్న్యూట్రిషన్, అలాగే మ్యామ్ అంటే మోడరేట్ యాక్యురేట్ మల్న్యూట్రిషన్ అనమాట. సో ఇది అనేది మెయిన్ అనమాట. దీన్ని కంపల్సరీగా అంటే దీని యొక్క మీరు డెఫినేషన్ అనేది గుర్తుపెట్టుకోండి, మేబీ ఒకవేళ అడిగితే మనకు బెనిఫిట్ అవుతుందన్నమాట. ఓకేనా? సో 6 నెలల తర్వాత పిల్లలకు ఏ ఆహారం ఇవ్వాలి అనే క్వశ్చన్ మనం చూసినట్టయితే తల్లిపాలతో పాటు రాగి జావ, పప్పు, నీరు, మనకు కూరగాయలతో చేసినటువంటి ఏదైనా కిచిడి అయితే రెడీ చేసి పెట్టాల్సి ఉంటుంది. సో 6 months లోపు పిల్లలకైతే మనకు మొన్నటి వరకు అయితే తల్లిపాల వారోత్సవాలు అయితే జరిగాయి కదండి, అది అందరూ కంపల్సరీగా తెలుసుకోవాలండి. ఆగస్టు 1 to 7 వరకు అయితే ఈ ఇయర్లో తల్లిపాల దినోత్సవాల వారోత్సవాలు అయితే జరిగాయండి. ఇప్పుడు మనకు ఇంటర్వ్యూస్లో అయితే కంపల్సరీగా ఈ క్వశ్చన్ అయితే అడుగుతారండి. అసలు తల్లిపాల దినోత్సవాల వారోత్సవాలు ఎందుకు జరుపుకుంటారు, వాటి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ముర్రుపాల గురించి ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి ప్రతి ఒక్క టీచర్ కూడా. పుట్ట
పుట్టగానే శిశువుకి ఎందుకు ముర్రుపాలు ఫస్ట్ పట్టిస్తారు, తల్లి యొక్క ముర్రుపాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండాలన్నమాట. సో ఒకవేళ వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. సో నేను ఒక తల్లిపాల దినోత్సవాల గురించి మనం కంప్లీట్ ఒక వీడియోలో అయితే డిస్కషన్ చేసుకుందామండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే IFA మాత్రలు ఎందుకు ఇస్తారు అనమాట. రక్తహీనత రాకుండా ఉండడానికి గర్భిణీలు, బాలింతలు, పిల్లలకి ఇస్తారన్నమాట ఇవి. సో ఇది మన ఈ టాబ్లెట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే పిల్లల్లో ఎటువంటి రక్తహీనత ఉండకుండా ఉండడానికి, అలాగే గర్భిణీ స్త్రీలు ఉంటారు కదండి, సో వాళ్ళకి కూడా ఈ టాబ్లెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ టాబ్లెట్స్ మనకు ఆశా కార్యకర్త వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అలాగే మనం నెక్స్ట్ చూసినట్టయితే ప్రీ స్కూల్ విద్య ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని చూసినట్టయితే 3 to 5 years పిల్లల్ని అయితే మనం ప్రీ స్కూల్కి తీసుకురావడం జరుగుతుంది అనమాట. వీళ్ళకి మనము వాళ్ళకి లెటర్స్ నేర్పించడము, నెంబర్స్ నేర్పించడం అయితే జరుగుతుంది అనమాట. సో అవే కాకుండా ఒక మంచి అలవాట్స్ అనేవి వీళ్ళకు మనం నేర్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక కార్టూన్ టైప్ బొమ్మల రూపంలో, కథల రూపంలో చెప్పడము, పాటలు పాడించి నేర్పించడము మనకు పిల్లలకు, ఇవన్నీ వీటి రూపంలో అనేది వాళ్ళ యొక్క ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా టీచర్ యొక్క బాధ్యతలండి. సో డిఫరెంట్ మీ యొక్క టాలెంట్ అంతా ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లల్లో మనము అంటే మీ యొక్క క్రియేటివిటీని మీరు ఎలా టీచ్ చేయాలి అనేది మీ పైన డిపెండ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళని మీరు పిల్లలకు అర్థమైన రీతిలో బొమ్మల రూపంలో మీరైతే ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఆటపాటలతో పిల్లలకి మీరు విద్య నేర్పాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే పరిస్థితి ఆధారిత సిచ్యువేషన్ బేస్డ్ అంటే ఏంటి అంటే తల్లి టీకాలు వేయించకపోతే ఏమవుతుంది, మీరు ఏం చెప్తారంటే ANM వాళ్ళకి మీరైతే ఇన్ఫార్మ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అక్కడ వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేసినట్టే. ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలంటే మీ యొక్క అంగన్వాడీ సెంటర్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య బాధ్యతలు అన్నీ మీ పైన ఉంటాయి కాబట్టి సో మీరు ANM వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. పిల్లలు అంగన్వాడికి రాకపోతే ఏంటి అంటే ఇంటికి తల్లిదండ్రులతో మాట్లాడము, ఇంటికి వెళ్ళి వాళ్ళతో డిస్కషన్ చేయడము, లేక అంగన్వాడీ యొక్క యూజెస్ ఏంటి, వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలి, వాటి యొక్క లబ్ధి ఎలా పొందాలి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే తెలంగాణ అండ్ రికార్డులు అనమాట. సో పోషణ యాప్లో ఏం అప్లోడ్ చేస్తారు, పోషణ యాప్ ఎలా యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనము బేసిక్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా మనల్ని అయితే అడగరు అసలు యాక్చువల్లీ పోషణ యాప్ అంటే ఏంటి అని. ఇలాంటి బేసిక్స్ అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. పోషణ యాప్లో ఏం అప్లోడ్ చేస్తారంటే పిల్లల యొక్క డైలీ అటెండెన్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే బరువు, ఎత్తు, స్టాకు, పోషకాహార వివరాలన్నమాట. ఇవన్నీ కూడా మనం పోషణ యాప్లో ఎంటర్ చేస్తామన్నమాట. పిల్లల యొక్క అటెండెన్స్ మనం ఎంటర్ చేస్తే వారి యొక్క అటెండెన్స్ వైజ్గానే మనకు స్టాక్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ స్టాక్ మీన్స్ ఫుడ్ అనమాట. వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఫుడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము పిల్లల్ని 20 members అటెండెన్స్ చూపించామనుకో, మనకు 30 members ఫుడ్ అయితే రాదండి. ఆ 20 members పిల్లల యొక్క ఫుడ్డే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఒకదాన్ని బేస్ చేసి మరొకటైతే మనకి ఇందులో ఉండడం ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా పోషన్లో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో పిల్లలకు ఏ టీకాలు వేయించాలి, అలాగే గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఫుడ్ మనము ప్రొవైడ్ చేయాలో కూడా తెలుసుకుందామండి. అలాగే సో మనము టీచర్గా మన యొక్క బాధ్యతతో కూడినటువంటి సెంటర్లో ఎటువంటి పాటలతో మనం పిల్లల్ని ప్రీ ఎడ్యుకేషన్కి అలవాటు చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.